మాజీ ఎమ్మెల్యే అంటి ముట్టనట్లుంటున్నారు. ఎమ్మెల్సీ పార్టీ యాక్టివిటీ నడిపిస్తున్నారు. కానీ ఆ ఇద్దరిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు. ఆ నేత దగ్గరికి వెళ్తే ఈ లీడర్కు కోపం, ఆయన్ను కలిస్తే ఇంకో నేతకు వైరం. ఇట్లయితే ఎట్లా అంటుందట వైసీపీ క్యాడర్. ఇన్ఛార్జ్ ఎవరో చెప్పరు, ఆ మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు, ఏం చేసేది అంటున్నారట ఫ్యాన్ పార్టీ క్యాడర్. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ సీన్ ఉంది? ఆ సెగ్మెంట్ లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి? జమ్మలమడుగులో వైసీపీ ఇన్ఛార్జ్ పంచాయతీ. ఆ ఇద్దరు లీడర్ల మధ్య కన్ఫ్యూజన్ లో ఫ్యాన్ పార్టీ క్యాడర్. ఉనికి కోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఎవరి వెంట నడవాలో తెలియక లోకల్ లీడర్ల అయోమయం. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి 15 నెలలు దాటినా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇంకా ఇన్ఛార్జీలు లేరు. పోటీ చేసి ఓడిన నేతలు సైలెంట్ అయిపోయి సైలెంట్ గా ఉండటం లేదట. మరో నేత పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపుల వేస్తున్నారట. ఇలా జమ్మలమడుగు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్ ఎవరో తెలియకపోవడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయిందట. తాము ఎవరి కింద పనిచేయాలో అర్థం కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఒకరి దగ్గరికి వెళితే మరొకరు గుస్సా అవుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ అధినేత జగన్ పులివెందుల మీద ఎంత కాన్సంట్రేషన్ చేస్తారో అంతే ఫోకస్ జమ్మలమడుగు మీద పెడతారు. కాని గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత జమ్మలమడుగును గాలికొదిలేశారని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గపోరే ఇందుకు కారణం అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అటు సొంత ఊరులో ఉండలేక, ఇటు జమ్మలమడుగుకు రాలేక అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారట. మరోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాత్రం పార్టీ ఆదేశాలను అమలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడిదాకా బానే ఉంది. ఇన్ని రోజులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు తిరిగి పనులు చేయించుకుని 10 రూపాయలు వెనకేసుకున్నటువంటి నేతలు తమ దారిటో తేల్చుకోలేకపోతున్నారట. పార్టీ ఆదేశాలతో ఒకరోజు రామసుబ్బారెడ్డి దగ్గరికి, మరోసారి సుధీర్ రెడ్డి దగ్గరికి తిరగడమే సరిపోయిందన్న అసంతృప్తి సెకండ్ క్లాస్ లీడర్లలో ఉన్నట్టు కనిపిస్తోందట. దీంతో జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరో తేల్చండి ఫస్ట్ అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ సీఎం జగన్ దగ్గరికి చాలా సార్లు క్యాడర్ వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది కాలం ముగిసింది. తాము గోడ మీద పిల్లుల్లాగా అటు రామసుబ్బారెడ్డి దగ్గరికి, ఇటు సుధీర్ రెడ్డి దగ్గరికి తిరగలేక కన్ఫ్యూజన్ లో ఉన్నామని అధినేత దగ్గర అసంతృప్తి వెళ్లగక్కారట. కాస్త సంయమనం పాటించండి, అన్నీ సెట్ అవుతాయని జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జమ్మలమడుగులో క్యాడర్ మాత్రం ఇద్దరి నేతల మధ్యన నలిగిపోతున్నారట. గతంలో సుధీర్ రెడ్డి వ్యవహారం నచ్చని కొంతమంది నేతలు నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి తమ గోడును చెప్పుకునేవారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని క్యాడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నీ ఒకెత్తైతే సొంత జిల్లా కడప మాత్రం జగన్ కు సంథింగ్ స్పెషల్. అయితే ఇప్పుడు అపోజిషన్ లో ఉండటంతో కడపపై మరింత ఫోకస్ పెట్టి పట్టు కోల్పోకముందే లీడర్లను క్యాడర్ కు దగ్గర చేయాలన్న డిమాండ్లు బాగా రీసౌండ్ చేస్తున్నాయట. వైసీపీకి గట్టి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో పులివెందుల తరువాత జమ్మలమడుగు ఒకటని భావించే జగన్ ఇన్ఛార్జి ఎవరో తేల్చకపోతే ఉన్న క్యాడర్ కాస్త చేజారే ప్రమాదము లేకపోలేదన్న చర్చ చక్కర్లు కొడుతోంది. జగన్ వీలైనంత త్వరగా చొరవ తీసుకుని జమ్మలమడుగుకు ఇన్ఛార్జిను పెట్టాలని గ్రామస్థాయి లీడర్లు డిమాండ్ చేస్తున్నారట. సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలో ఎవరికి జమ్మలమడుగు పార్టీ పగ్గాలు అప్పగిస్తారో చూడాలి మరి.